చెప్పాను. ఇప్పుడు మన కోరికలు దేవుడు తీర్చాలంటే మనం ఏం చెయ్యాలి? ఫస్ట్ పాయింట్ చదవండి. దేవుడు మన కోరిక తీర్చాలంటే మనం ఏం చేయాలి? రెండో వాక్యం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక. మొదటిది పరిశుద్ధ స్థలం. రెండోది సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. హల్లెలూయా. ఇప్పుడు తలపైకి ఎత్తండి, మీకు అర్థమయ్యేది చెప్తాను. నీ కోరిక దేవుడు సిద్ధింప చేయాలి. ఏం చేయాలండి? సిద్ధింప చేయాలి. నీ కోరిక తీర్చాలి, నీ ఆశ తీర్చాలి. కోరిక లేనోడు అసలు మనిషే కాదండి, గుర్తుపెట్టుకోండి. కోరిక ఉండాలి, కానీ అది న్యాయబద్ధమైందై ఏమండి అవసరమైందై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండమ్మా. ఫస్ట్ పాయింట్, నీ కోరిక తీర్చబడాలంటే అక్కడ 3 పాయింట్లు ఉన్నాయి. పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు నీకు సహాయము చేయునుగాక. రెండో పాయింట్, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. మూడో పాయింట్, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనుగాక. హల్లెలూయా.